కిడ్నీ డయాలసిస్ అనేది చాలా మంది మేము వింటున్నాము, మీరు వినే ఉంటారు పేషెంట్స్. అది డయాలసిస్ ప్రాసెస్ ఏంటి? అసలు ఏంటి ఆ ప్రాసెస్? మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ చేసుకోవాలి వద్దు అని అనుకునే వాళ్ళు ఉన్నారంట. ఒకసారి దాని గురించి డీటెయిల్స్ చెప్పగలరా? యాహ్! సో, అయితే చాలా వరకు మీరడిగినట్టే డయాలిసిస్ ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలన్న దానికి చేసుకోవాలని అడుగుతుంటారు. ఇది ఏంటంటే యూనిఫార్మ్ ఆన్సర్ ఇవ్వడానికి లేదండి. అంటే హ్మ్. డిపెండ్స్ అపాన్ మనకి ఏ కారణం వలన కిడ్నీ డ్యామేజ్ అయిందన్న దాన్ని బట్టి ఉంటుంది. అవును. సో, అవును. కిడ్నీ డిసీజెస్‌ని మనం బ్రాడ్‌గా అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ, క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కింద డివైడ్ చేసుకుంటాం. హ్మ్. హ్మ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ తాత్కాలికంగా ఒక ఇన్ఫెక్షన్ వలన కానివ్వండి, హ్మ్. లేకపోతే హార్ట్ వలన కానివ్వండి, హ్మ్. సమ్‌టైమ్స్ ఒక్కోసారి అలెర్జీస్ అది మెడిసిన్ అలెర్జీ కావచ్చు. అవును. సమ్ రీజన్స్ వలన హ్మ్. టెంపరరీగా కిడ్నీ షట్ డౌన్ అయింది. అవును. ఓకే. హ్మ్. ఈ టెంపరరీగా కిడ్నీ షట్ డౌన్ అయినప్పుడు ఈ హ్మ్. కిడ్నీ మళ్ళీ రీస్టార్ట్ అయ్యేంత వరకు డయాలిసిస్ అవసరం పడుతుంది. దిస్ అవును. ఈస్ టెంపరరీ డయాలిసిస్. అవును. ఒక వారం పట్టొచ్చు, ఒక నెల పట్టొచ్చు. హ్మ్. వాళ్ళు ఎవెన్చువల్‌గా మళ్ళీ వాళ్ళు బయటకొచ్చేస్తారు. అవును. ఇది అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ అంటాం. హ్మ్. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేసరికి ఏంటంటే దీర్ఘకాలంగా కొద్దిగా కిడ్నీ డ్యామేజ్ అవ్వడం. హ్మ్. ఉదాహరణకి డయాబెటిస్. అవును. సో, ఒక 10 ఏళ్ల పైనుంచి డయాబెటిస్ ఉండడం, అది కంట్రోల్ లేకపోవడం వలన కొద్దిగా ఎవ్రీ ఇయర్ కొంచెం డ్యామేజ్